హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఫాస్టాగ్ సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలామంది ఫాస్టాగ్లు డీయాక్టివేట్ అవటం లేదంటే వర్క్ అవ్వట్లేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో అది ఎందుకు జరుగుతుందంటే మనకి ఈ ఇయర్ జనవరిన ఒక కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది, ఎన్పిసి అండ్ ఎన్హెచ్ఏ. అదేంటంటే వన్ ఫాస్టాగ్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనిలో ఏంటంటే మీరు రీసెంట్గా ఏ ఫాస్టాగ్ తీసుకున్నారో అదే వర్క్ అవుతుంది. ఓల్డ్ ఫాస్టాగ్లు ఏమున్నా సరే మీ వెహికల్ పైన అవి క్లోజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఓల్డ్ ఫాస్టాగ్లు ఏమన్నా వెహికల్ పైన ఉన్నా అవే ఇంకా యూజ్ చేస్తూ ఉన్నా సరే అవి క్లోజ్ అవుతాయి. సో అది ఇప్పుడు జరిగిందనమాట. చాలామంది ఏంటంటే కొత్తగా రీసెంట్గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐడిఎఫ్సి ఫాస్టాగ్ తీసుకున్నాను ఫస్ట్. అది వెహికల్కి అలాగే ఉంచాను. కాకపోతే మా బ్రదర్ కానీ ఎవరో ఫ్రెండ్ వెహికల్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఒక ఫాస్టాగ్ తీసుకున్నాడు. అతను ఏంటంటే టెంపరీగా యూజ్ చేసుకున్నాడు. ఏది 10 days అతను యూజ్ చేసుకున్న ఒక రోజు అయినా సరే టెంపరీగా ఒక ఫాస్టాగ్ వాడుకున్నాడు. సో దాన్ని తీసేసి మళ్ళీ నేను ఐడిఎఫ్సి కంటిన్యూ చేసుకుంటున్నాను, అంటే వాడుకున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా తీసుకున్న ఫాస్టాగ్ ఒకటి ఉంది, నేను వాడే ఫాస్టాగ్ ఒకటి ఉంది. సో ఈ ఐడిఎఫ్సి ఫాస్టాగ్ నేను ఏదైతే వాడుతున్నానో అది క్లోజ్ అవడం జరిగింది. అలాగే చాలామంది ఏంటంటే వాడుతున్న ఫాస్టాగ్ ఒకటి ఉంది, అలాగే మధ్యలో వేరే ఫాస్టాగ్ తీసుకొని మళ్ళీ దాన్ని వాడకుండా అట్లా పెట్టేయడం వల్ల వాడుతున్న ఫాస్టాగ్లు చాలామంది క్లోజ్ అవుతూ ఉంటాయి. సో మీరు వాడుతున్న ఫాస్టాగ్ ఏముంది, అసలుకి వెహికల్కి ఏ ఫాస్టాగ్ ఉందనేది చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నట్లయితే మీ ఫాస్టాగ్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీరు వాడుతున్న ఫాస్టాగ్ ఒకటే, అలాగే ఆన్లైన్లో కూడా ఒకే ఫాస్టాగ్ చూపిస్తున్నట్లయితే మీ ఫాస్టాగ్ అయితే ప్రాబ్లం రాదు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ఫాస్టాగ్ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు వీడియోలో కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే మీ ఫాస్టాగ్ అయితే ఏ విధంగా ప్రాబ్లం రాదు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదంటే క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్ ఐడి అని ఉంటుంది. ట్యాగ్ ఐడి అనేది వదిలేసేయండి. ఇక్కడ మనకు పక్కనే చూసుకున్నట్లయితే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడతాను. సో సెర్చ్ కొట్టగానే మీకు వెహికల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ట్యాగు ఎప్పుడు తీసుకున్నారనేది ఇక్కడ ఉంటుంది. ట్యాగ్ ఇష్యూడ్ డేట్, అలాగే హాట్ లిస్ట్లో ఉందా లేదా, లో బ్యాలెన్స్లో ఉందా లేదా, క్లోజ్ అయిందా లేదా అనేది ఇక్కడ డీటెయిల్డ్గా మనకి అన్ని స్టేటస్లు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫాస్టాగ్లు క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫాస్టాగ్ ఐడిఎఫ్సి ఫాస్టాగ్ వాడుతున్నారు. వెహికల్కి కూడా ఐడిఎఫ్సి ఫాస్టాగే ఉంది, ఐడిఎఫ్సి ఫాస్టాగ్ వాడుతున్నారు. కాకపోతే రీసెంట్గా లివ్ కిక్ ఫాస్టాగ్ తీసుకున్నారనుకోండి కస్టమరు, అలాంటి టైంలో లివ్ కిక్ అనేది యాక్టివ్లో ఉంటుంది, ఐడిఎఫ్సి ఫాస్టాగ్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి. మీరు రీసెంట్గా ఫాస్టాగ్ ఏది వాడుతున్నారో అదే వెహికల్కి కూడా ఉండాలి. లేదు మేము ఐడిఎఫ్సి ఫాస్టాగ్ యూజ్ చేస్తున్నామంటే అది క్లోజ్ అవుతుంది. సో ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. మీరు టాప్లో ఇక్కడ రీసెంట్గా ఏ డేట్లో ఉంది, ఆ డేట్లో ఏ ఫాస్టాగ్ ఉంది, అదే మీరు వాడుతున్నారా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోండి. మీకైతే ఫాస్టాగ్ సంబంధించి అలా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలా ఉంటే ఫాస్టాగ్ అయితే ఏ ప్రాబ్లం రాదు. సో ఇదండి వీడియో.